హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ర్యాండమ్ డే ఇన్ మై లైఫ్ వీడియోని నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అనమాట. సో ఈలోపు అదే దారిలో మా నాన్న వాళ్ళ ఫ్రెండ్, పాత ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్ ఉంటే వెళ్ళామన్నమాట. ఎప్పటి నుంచో రమ్మంటున్నారు. ఆ తర్వాత లైక్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మేము విజిట్ చేసే టెంపుల్ వచ్చేసి మట్టపల్లి. ఈ టెంపుల్ కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇది సూర్యాపేట జిల్లాకి సంబంధించింది అనమాట. సో టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5 o'clock నుంచి 12:30 వరకు ఓపెన్ ఉంటుంది. అలాగే ఈవినింగ్ 4 to 7:30 ఇక్కడ నిత్యాభిషేకం కూడా జరుగుతుందన్నమాట. మార్నింగ్ 6 o'clockకి టికెట్ కాస్ట్ వచ్చేసి 200. అర్చన టికెట్ కాస్ట్ వచ్చి 100 రూపీస్. జనరల్ దర్శనం కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. గుడి లోపలికి వెళ్ళగానే ముందు హనుమాన్ దర్శనం ఉంటుందన్నమాట. హనుమాన్ దగ్గర మొక్కుకున్న తర్వాతకి గుడి లోపలికి వెళ్తాము. ఆ తర్వాతకి అక్కడే హనుమాన్ దగ్గరే కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళాలన్నమాట. తర్వాత నాగదేవత దర్శనం ఉంటుంది. నాగదేవత దర్శనం కూడా చేసుకున్న తర్వాత అక్కడ బ్యానర్లో ఒక మంత్రం రాసి ఉంటుందన్నమాట. ఆ మంత్రాన్ని జపిస్తూ 32 ప్రదక్షిణాలు ఏదైనా మంచి కోరిక కోరుకొని బలంగా 32 సార్లు ప్రదక్షిణాలు చేసుకున్న తర్వాతకి ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. నెరవేరిన తర్వాతకి మళ్ళీ టెంపుల్ని విజిట్ చేసి మళ్ళీ 32 ప్రదక్షిణాలు చేసి ఆ రోజు టెంపుల్లో నిద్ర చేస్తే చాలా మంచిదని చెప్పేసి అందరూ భావిస్తారు. ఆ తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. అక్కడ కనిపిస్తున్న ఆర్చ్ జస్ట్ బయటికి కనిపించేది మాత్రమే. లోపల 10 అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాతకి స్వామివారు స్వయంగా వెలిసారు. ఫోన్స్ అలో చేయలేదు కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను. ఆ తర్వాతకి గోదాదేవి, రామానుజాచారి, ఇంకా అక్కడ మునుల దర్శనం కూడా ఉంటుందన్నమాట. స్థాపించిన మునుల దర్శనం. ఆ తర్వాత అర్చకుల వారు అక్కడ స్థల పురాణం చెప్తుంటే విన్నాము. ఇది నేను డీటెయిల్గా ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా అయినా. ఆ తర్వాత దర్శనం అయిన తర్వాత బయట ఒక రాయి ఉంటుంది. దానిపైన ఇలా 2 థంబ్ ఫింగర్స్ని పెట్టి ఏదైనా కోరిక బలంగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ మూవ్ అవుతాయంట, లేదంటే అవ్వవంట. కానీ దీని గురించి కూడా నేను ఒక డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను. సో దట్ మీకు అది అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను మా మమ్మీ ట్రై చేసాము. నాకు హ్యాండ్స్ మూవ్ అయ్యాయి అనమాట. ఆ తర్వాతలోనే నిత్య అన్నదానం కూడా ఉంటుంది. ఇక్కడ ఏ టైంలో వచ్చినా ఎవరికైనా అన్నదానం పెడతారు అనమాట. అలాగే మేము కొంచెం ప్రసాదం లాగా తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మా ఇంటికి లైక్ మేము ఉండే ప్లేస్కి రీచ్ అవ్వడానికి 1.5 hour పడుతుంది. దారిలో ఆకలిస్తుంది అంటే మా మమ్మీ మార్నింగ్ గీ రోస్ట్ చేసి తీసుకొచ్చిన స్వీట్ పొటాటో ఇచ్చారు. తినేసా ఈలోపు మేము ఇంటికి రీచ్ అయిపోయాము. ఇంటికి రాగానే ఫుల్ హెడేక్గా ఉంది అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా కాఫీ పెట్టేసుకున్నాను అనమాట. అదేంటో జర్నీ ఎక్కువైతే హెడేక్ వస్తుంది. నా అలాగే మీకు కూడా ఎంతమందికి జర్నీ చేస్తే హెడేక్ వస్తుందో కామెంట్ చేయండి. చలో మరి ఈ రోజుకి ఇంతే. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మీరు మర్చిపోవద్దు. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చేయని వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. టాటా, బాయ్ బాయ్.